హలో ఫ్రెండ్స్! ఫైనల్లీ S26 అల్ట్రా ఈస్ ఆఫిషియల్లీ ఔట్. సో, అందరికి ఉండే మేజర్ డౌట్ ఏంటంటే S25 అల్ట్రా కొనాలా? S26 అల్ట్రా కొనాలా? దీంట్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్‌లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. వేరాజ్ S25 అల్ట్రా చూసుకున్నట్లయితే మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఛార్జింగ్ విషయంలో ఇది S25 అల్ట్రా మనకు 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే S26 అల్ట్రాలో మనకు 60 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే 75% ఆఫ్ ది ఛార్జింగ్ వితిన్ 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. అండ్ ఇక ఎక్స్‌టీరియర్‌లో ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్లే ఇది 25 అల్ట్రాలో టైటానియం ఫ్రేమ్ యూజ్ చేస్తే 26 అల్ట్రాలో అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేశారు. దీంతో మనకు ఫోన్ ఇంకా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. ఇక కొత్త ఫ్యూచర్ ప్రైవసీ డిస్‌ప్లే అప్లికేషన్ మనం వాట్సాప్ నోటిఫికేషన్స్ కానీ, జీమెయిల్ నోటిఫికేషన్స్ కానీ, స్నాప్‌చాట్ నోటిఫికేషన్స్ కానీ ఇవి ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్స్ పాపప్ అయినప్పుడు అవి కనిపించకుండా మనము ప్రైవసీ డిస్‌ప్లే ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ప్రైవసీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక వెయిట్ విషయంలో మనకు S24 అల్ట్రా 218 గ్రామ్స్ ఉంటే ఇది 214 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఇక థిక్‌నెస్ విషయానికొస్తే S25 అల్ట్రా మనకు 8.2 థిక్‌నెస్‌తో ఉంటే S26 అల్ట్రా మనకు 7.9 థిక్‌నెస్‌తో మాత్రమే వస్తుంది. ఇక కెమెరా మాడ్యూల్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. బట్ మేజర్‌లీ మనకు టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాస్ యూజ్ చేసి పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ తీసినప్పుడు 50% ఆఫ్ మోర్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఈ కెమెరా విషయంలో ఇదొక మంచి అప్‌గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి S25 అండ్ S26 అల్ట్రాకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను క్లియర్ చేస్తాను. థాంక్స్ ఫ్రెండ్స్.